ఓసారి ట్రై చెయ్యి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఓసారి ట్రై చెయ్యి. సో ఇప్పుడు మనం ఆర్ఆర్పేట్ పార్క్ లో ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కాసేపు ఆడుకుందాం విత్ టంగ్ ట్విస్టర్స్. లెట్స్ గో. ఓసారి ట్రై చెయ్యి. హాయ్ హాయ్, నీ పేరు? బేబీ శివదుర్గ. బేబీ శివదుర్గ. ఏంటి రెండు పేర్లు పెట్టుకున్నావు? నార్మల్గా మా మమ్మీ వాళ్ళు పెట్టి. ఇంట్లో బేబీ అని పిలుస్తారు కదా. ఓ బేబీ. హాయ్, నీ పేరు? సుకన్య. సుకన్య, నువ్వు చాలా సైలెంట్ కదా, ఎస్. అలా యాక్ట్ చేస్తున్నావా? సైలెంట్. అక్క వైలెంటా? ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ 8th వెళ్తా. 7th పాస్ అయిపోయావన్నీ? బాగా చదువుతావు నువ్వు? యావరేజ్గా చదువుతావా? గ్రేట్ ఎక్కువ. గ్రేట్. ఓకే. ఏ బెంచ్లో కూర్చుంటావు నువ్వు? చెప్పు, నేను దాన్ని బట్టి చెప్తాను బాగా చదువుతావు లేదు. సెకండ్. అంటే పర్లేదు, బాగానే చదువు. 2nd క్లాస్లో కూర్చొని ఆ లెసన్స్ అన్ని ఏంటంటే మాటలు కాదు. అండ్ నువ్వు? 9th అయిపోయింది, 10th వెళ్తా. కష్టమైన ఘట్టం ఇదే అనమాట. మరి బాగా చదువుతున్నావా? బాగా చదువు, ఇదే మెయిన్. ఓకేనా? 10th అయితే ఇంక తర్వాత మన ఇష్టం. అలా ఎలా చదివినా మార్కులు వచ్చేస్తాం, మన తెలియకుండా చదివేస్తాం. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే, దానికన్నా ముందు ఏంటి పార్క్కి స్పెషల్? గేమ్స్. ఏం గేమ్ ఆడారు? ఇదే ఫస్ట్ టైం వచ్చారు. అదే ఒకవేళ వచ్చారు కదా, ఏ గేమ్ ఆడారు? ఇంకా ఆడలేదు. ఇప్పుడే వచ్చారా? ఓకే. తొక్కుడు బిళ్ళ అలాంటివి ఇక్కడ ప్లాన్ చేశారా? నో. ఏమో తొక్కుడు బిళ్ళ అన్నీ ఆడతారేమో అని. ఏంటో నువ్వేం మాట్లాడవా? సో ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. సో ఇదొక 5 times చెప్పాలి. ఎప్పుడైనా తెలుసా ఈ ప్రోగ్రామ్? చూసాను టీవీలో. అయితే నీకు చెప్పకేది, నీకు చూసిన వాటిలో నీకు బాగా గుర్తుంది ఏంటి? పిడత కింద పప్పు. పిడత కింద పప్పు కాదు, అది గాదలో పప్పు, గాద కింద పందికొక్కు. ఇదే కదా, ఇదేనా? ఓకే. గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. అదే చెప్తావా? ట్రై చేస్తావా? నో, ఎందుకంటే ముందే పిడత కింద పప్పు అని చెప్పింది. సో ఎనివే ఇప్పుడు చెప్తున్నా వినండి. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలవలు, అలవలు కాదు, కాలువలో అలలు. కాలువలో అలలు, కాలువలో అలలు, అలలో కలువలు. అలల్లో కలువలు. అలల్లో కలువలు. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలల్లో అలలు, అలల్లో కలువలు. కాలల్లో అలలు, అది వచ్చేసింది. నాకు ఒక పక్క టెన్షన్ అనమాట. అమ్మ ఏంటి కరెక్ట్గా చెప్పేస్తుంది ఏంటి అనుకున్నా, అయిపోయింది, తప్పు చెప్పేసా. నువ్వు ట్రై చెప్పు. కాలువలో కలవలు. వాళ్ళిద్దరు ఎవరు? కలవలు అంటే ట్విన్స్. నేను అంది అలలు. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలవల్లో అలవలు ఏంట్రా? అలలు మీన్స్ వేవ్స్ తెలుసా, సముద్రంలో వస్తాయి అవి. అలల్లో కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలుగుల్లో కలకలు. అలల్లో కలకలంట. సరే, ఎలాగో కష్టంగా ఉంది, మీకు అర్థమైపోయింది. సో ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. నీకు? సేమ్ అనే హీరో ఉన్నారా? అల్లు అర్జున్. ఓకే. సేమ్ అంటుంటే అది కూడా ఒక హీరో ఏమో అనుకున్నా. అదే నవ్వరా దీనికైనా? అయితే అటు తిరిగి నవ్వుతుంది. సో ఎనీవే, అల్లు అర్జున్ గారు మూవీస్ అన్నిట్లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్? పుష్ప 2. నీకు? పుష్ప 2. ఏంటి ఇద్దరు అనుకొని వచ్చారేంటి? ఎందుకు పుష్ప 2 అంత నచ్చింది? సీన్స్ బాగుంటాయి, డైలాగ్స్ బాగుంటాయి. ఇప్పుడు డైలాగ్ చెప్తుంది మన కోసం బేబీ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. పుష్ప 2లో అదే చెప్పింది. వెరీ గుడ్. మరి నువ్వేం చెప్తావు? అక్క, నన్ను వదిలే అక్క. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ, బాయ్. హాయ్ చెప్పరా నాకు. హాయ్. మీ పేరు? రామాంజనేయులు గారు. ఏం చేస్తూ ఉంటారు? చేపల వ్యాపారం. చేపలు. అబ్బాయి సీజన్లో చేపలు తింటే భలే ఉంటుంది. మరి మాకేమైనా ఇస్తారా? పట్టుబడి జరిగినప్పుడే ఉంటాయి అది. సో ఎనీవే సూపర్. ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? అండి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు ఆడుకుంటున్నారు, మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అవునండి. నిజం చెప్పండి, పార్క్ వాళ్ళు ఆడుకుంటారని వస్తున్నారా, మీరు ప్రశాంతంగా ఉన్నారని తీసుకొస్తున్నారు? లేదండి, వాళ్ళు ఆడుకుంటారని వచ్చి నేను మరీ సీరియస్గా తీసేసుకుంటున్నారు. సో ఎనీవే ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. మీకు ఒక వర్డ్ ఇస్తాను అనమాట, నోరు తిరగని పదం. అదొక 5 సార్లు చెప్పాలి. ఓకేనా? ఓకే. ట్రై చేస్తారు. ఓకే. కప్పులో పప్పులు, పక్కలో కప్పలు. మళ్ళీ ఒకసారి చెప్పండి. కప్పులో పప్పులు, పక్కలో కప్పలు. కప్పు ఉంటుందా? బౌల్లో పప్పులు. మనం పడుకుంటామా పక్క, పక్కలో కప్పలు. కప్పులో కప్పలు. కప్పులో పప్పులు, మనం కప్పులో కప్పలు పెడతాం, పప్పులు పెడతామా? కప్పుల్లో పప్పులు,
పక్కలో కప్పలో అంతే అంతే మేడం. అంతే ఇంకా చాలా ఇంకొద్దంటారా? సరే నేను చెప్తాను, మీకు హెల్ప్ చేస్తాను, చెప్పండి ఓకేనా? కప్పులో పప్పులు, పక్కలో కప్పలు. కప్పులో పప్పులు, పక్కలో కప్పలు. ఈసారి వచ్చేసింది మీకు కూడా, ట్రై చేయండి. కప్పులో పప్పులు, పక్కలో కప్పలు. 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 ఒక్కొక్క దానికి గంట గంట గ్యాప్ తీసుకొని ఆలోచించి మైండ్లో రివైజ్ చేసుకొని మరీ చెప్పారు. ఎనివే చెప్పినంత వరకు పర్లేదు, చిన్న చిన్న మిస్టేక్స్ అయినా సరే చెప్పేశారు. ఓకే, దీనికి ఇది కరెక్టా రాంగ్ ఇది పరిగణంలోకి తీసుకుంటామా లేదా నేను కొంచెం సేపట్లో చెప్తాను. ఇంతకు మీరు ఏంటి స్పెషల్స్, మీరు స్పెషల్ టాలెంట్స్? స్పెషల్ టాలెంట్స్ ఏమి లేవండి, చేపల వ్యాపారం, మేము వ్యవసాయం చేస్తాం, ఇంకేమి లేదు. ఓకే ఓకే, పాటలు, డాన్సులు, బ్రేక్ డాన్స్, మైకిల్ అలాంటివి సినిమాలు బాగా చూస్తారా? చూస్తాను. ఎవరు మీ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఆయన యాక్ట్ చేసిన మూవీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటి? ఖుషి ఖుషి బాగా. సరే, ఖుషీలో చాలా ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది, మీకు గుర్తుందా? సిద్ధు సిద్ధార్థరాయ్. అవునండి. ఇది డైలాగ్ రూపంలో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా ఒక చిన్న డైలాగ్ చెప్పండి. నేను చెప్పనా, మీరు చెప్పండి పక్కన నుంచి. ఓకే, అది చూడండి. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే అలా ఉంటుంది, కొంచెం స్టార్ట్ చేస్తే అందేసుకుంటారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? రత్న. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎందుకంత భయపడుతున్నారు? నిన్నేమో కిడ్నాప్ చేయను, ఓకేనా? ఫ్రీగా ఉండండి. ఓకే, ఏంటి స్పెషల్ పార్క్? పాపని తీసుకుని వచ్చాము, ప్రశాంతంగా ఉండొచ్చు కాసేపు అని. సరే, ఇప్పుడు మెయిన్ టాపిక్లో కదా, మీకు ఇప్పుడు ఒక వర్డ్ ఇస్తాను, అదొక 5 times చెప్పాలి. రెడీయా? ఏమో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బొత్తాయి. బస్తాల్లో బత్తాయిలు, బస్తా పక్కన బత్తాయి. బత్తాయి కాదు, బొత్తాలు. బస్తాలో బత్తాయిలు, బస్తా పక్కన బత్తాయిలు. బత్తాలు అంటే గుండి. బస్తాలో బత్తాయిలు, బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బత్తాలు. బస్తాలో బస్తాయిలు, బస్తాల పక్కన బస్తాలు. బస్తాల పక్కన బత్తాలు. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బత్తాలు. ఏంటి ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా హ్యాండ్ మీరు రైట్కి వెళ్ళండి, మీరు లెఫ్ట్కి వెళ్ళండి అంటున్నారని చెప్తూ. బస్తాలో బత్తాయిలు, బస్తాలో బత్తాయిలా? బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బత్తాలు. అంతే. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బత్తాలు. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బత్తాలు. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బత్తాలు. ఒకసారి కరెక్ట్గా చెప్పగానే ఫ్లో అందేసుకున్నారు మేడం. ఓకే, ఇంకా మీలో స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయి? సింగింగ్, డాన్సింగ్, మిమిక్రీ ఇలాంటివి? పాటలు పాడతాం. ఒక పాట వేసుకోండి అయితే. కావాలి కావాలి నేనే, నీ లోకం కావాలి, ఇవ్వాలి ఇవ్వాలి నాకే, నీ సర్వం ఇవ్వాలి. మగవాడివి అయితే చాలదు, మొగుడివి కూడా కావాలి. మొగలి పువ్వుల వెన్ను నిమురుతూ మగువకు హామీ ఇవ్వాలి. ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి. వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి. కావాలి కావాలి నేనే, నీ లోకం కావాలి, ఇవ్వాలి ఇవ్వాలి నాకే, నీ సర్వం ఇవ్వాలి. ఇంట్లో ఉంటే కొంగు వదలవని, ఇంట్లో ఉంటే కొంగు వదలవని తిట్టే విరహం రావాలి. నిద్దట్లోనూ కలవించిన అది నా పేరే కావాలి. అవునో కాదో అనుమానంతో నీ మేలుకొని ఉండాలి. నీ లేనిదను ఒక్క క్షణం బ్రతకలేవు అనుకోవాలి. అందుకనే 100 ఏళ్ల పాట నా సర్వం నీకు కావాలి. కావాలి 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 నేనే, నీ లోకం కావాలి.
అస్సలు 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 అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా మీ దగ్గర నుంచి. చాలా అంటే చాలా బాగా పాడారు. మీ వాయిస్ కూడా అంటే మాట్లాడినప్పుడు ఒకలా ఉంటుంది, పాట పాడినప్పుడు ఒకలా ఉంటుంది కదా. ఈ వాయిస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఇంకా వినాలి అంటూ ఉందన్నమాట. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే అంత చక్కగా అంత పెద్ద సాంగ్ పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. మీ పేరు? శశి దుర్గాబాయ్. శశి దుర్గా భాయ్. బానా నమస్తే. అంటే బాయ్ అనగానే మాకు ఫస్ట్ విలన్స్ గుర్తొస్తారనమాట. ఏంటి బాయ్ ఏంటి స్పెషల్గా? అంటే యాక్చువల్గా నానమ్మ గారికి కమలాబాయ్ ఆవిడ రిలేటెడ్గా పెట్టారనమాట. అదే అసలు బాయ్ ఏంటి అసలు జనరల్గా నీకు తెలియదా అసలు బాయ్ ఎందుకు వచ్చిందని కూడా అంటే బాయ్ అంటే అన్నయ్య కదా. సో అన్నయ్య తమ్ముడిని అలా ఉచ్చరిస్తాం. లేదు తెలియదు మీకు? అదే చెప్పారు నాకు కూడా నానమ్మ. ఇప్పుడు పిల్లలు అంటే అడుగుతారు అదేంటి ఇదేంటి. అప్పుడు ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఏంటి మేడం స్పెషల్ పార్క్కి రావడం? లేదు వాళ్ళకి ఫ్రీగా ఉంటుందని. యాక్చువల్గా నేను టీచర్ని, నాకు టైం కుదరదు కదా. ఈరోజు కొంచెం కుదిరింది. సో వాళ్ళు ఫ్రీగా ఉంటారు కదా, ఆడుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుందని. స్టూడెంట్స్కి హాలిడేస్ ఇచ్చారు, మీకు ఇవ్వలేదు హాలిడేస్? మాకు ఎవరుగా కొంచెం క్యాంపింగ్ తిరగాలిగా. మా స్కూల్లో జాయిన్ చేయండి వచ్చి. ఓకే, ఏ సబ్జెక్ట్ ఇచ్చేస్తుంటారు? సెకండ్ క్లాస్ మదర్ టీచర్. సెకండ్ క్లాస్. సూపర్. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. ఇప్పుడు మీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఇస్తాను అనమాట. అదేంటి మెయిన్ టాపిక్ అబ్బా అన్నట్టు తల తిప్పేసారండి. లేదు మేడం, ఏం తెలిసేయండి ఇలాంటివి విన్నారు ఎప్పుడైనా? కొంచెం కొంచెం నాకే తగిలేరా అనుకుంటున్నారు మనసులో అయితే. సో ఏం లేదు, మీ చెప్పే మాకు రావు కదా. ఈజీగానే చెప్తాను ఓకేనా. ఎర్ర కారుకి నల్ల డోర్లు, నల్ల కారుకి ఎర్ర డోర్లు. చాలా సింపుల్. ఎర్ర కారుకి నల్ల డోర్లు, నల్ల కారుకి ఎర్ర డోర్లు. అంతేనా? సూపర్ 5 times. ఎర్ర కారుకి నల్ల డోర్లు, ఎర్ర కాళ్ళకి నల్ల డోర్లు, నల్ల కాళ్ళకి ఎర్ర డోర్లు. కాళ్ళకి మరి ట్రంక్ తీస్తే అంటే ట్రంక్ తిరగదు కదా. ట్రంక్ తిప్పాలి. ఓకే, ఎర్ర కారుకి నల్ల డోర్లు, నల్ల కార్లకి ఎర్ర డోర్లు. ఎర్ర కారుకి నల్ల డోర్లు, కార్లకి నల్ల డోర్లు, నల్ల కార్లకి ఎర్ర డోర్లు. ఎర్ర కాళ్ళకి నల్ల డోర్లు, నల్ల కాళ్ళకి ఎర్ర డోర్లు. ఎర్ర కాళ్ళకి డోర్లు రావట్లే, డోలు వస్తుంది. నేను అడుగుతాను, మీరు చెప్తారా? ట్రై చేస్తాను. ఒకవేళ నేను చెప్పకపోతే నిజంగా తీసేయండి. ఓకే చెప్పండి. ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమను ప్రేమించారు. చెప్పండి అయితే. ప్రేమను ప్రేమించిన ప్రేమకు ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ఇది ఉంచాలి ఖచ్చితంగా. ఎనివే మీరు చెప్పలేదు కాబట్టి మరి పనిష్మెంట్ ఉండాలి. బట్ ఇంతకీ మీ ఫేవరెట్ మూవీ ఆర్ సినిమా ఫస్ట్ హీరో చెప్పండి. చూసేస్తాను. యాక్చువల్గా అన్ని దంచి కొట్టేస్తాను. మార్నింగ్ లెగిస్తే అదే పనిలో ఉంటాను. మీరేమో పిల్లల్ని పార్క్ తీసుకురాక అస్సలు టైం ఉండదండి. అందుకే వాళ్ళు తీసుకొచ్చి సినిమా చూద్దామని. అది బ్లూటూత్ ఫోన్ల కోసం కాదు, సినిమాల కోసం. వీళ్ళ స్కూల్లో ఒకసారి గమనించండి. ఇప్పుడు బ్లూటూత్ పెట్టుకుందంటే సినిమా చూస్తుందని అర్థం. స్కూల్కి లేదు, ఫోన్ కింద పెట్టేస్తాం. అయితే ఓకే, మిమ్మల్ని దగ్గర కొంచెం ఫ్రీగా లేసేలోపు పని అయ్యేలోపు సినిమా చూసేస్తాం. అనన్య. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th class, 6th వెళ్తున్నా. అన్ని పాస్ అయిపోయావా? బాగా చదువుతావా, యావరేజ్గా చదువుతావా? నాకు తెలియదు. నీకు తెలీదా? అయితే ఇప్పుడు అమ్మ టీచర్ కదా, ఇంట్లో టీచర్లా ఉంటుందా అమ్మలా ఉంటుందా? రెండులా ఉంటుంది. టీచర్గా ఉన్నప్పుడు కొట్టాలనిపిస్తుందా, అమ్మలా ఉన్నప్పుడు కొట్టాలనిపిస్తుందా నీకు అమ్మని? అది నాకు తెలీదు. అది కూడా నాకేం తెలియదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటుంది. ఇన్ని సినిమాలు చూసాక డైలాగ్ చెప్పం కాదు, పాటే కావాలి మాకు. ఒక 2 లైన్ల పాట. డైలాగ్ ఎవరైనా చెప్తారా మేడం? అక్కడ నుంచి పర్వాలే, ఆయనకి ఆల్రెడీ కాల్ చేతులు కట్టేస్తాం మేము కెమెరా ఇచ్చి. సింగర్ మేడం నేను కాదు. పర్వాలా పాడేసేయండి ఒక 2 లైన్లు. అంతా వద్దు, ఒక 2 lines చాలు. బంగారమాయనే శ్రీలల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే. చాలు మేడం. ఏంటి మధ్యలో ఈ చూపే చాలంట. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఓసారి ట్రై చేయి. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, మిమ్మల్ని చూస్తే నాకు పాత సినిమా హీరోయిన్లు గుర్తొస్తున్నారు తెలుసా. ఆ హెయిర్ స్టైల్, ఆ పిలక అన్ని అలాగే ఉన్నాయి. మీకు వాకింగ్ చేయడం వల్ల వాకింగ్ చేయడం వల్ల హెయిర్ స్టైల్ పోయిందంటారా? చెమటకి చిరాకు ఉందని పైకి పెట్టాలా. చెమటకి చిరాకు ఉందని పైన కానీ అది కూడా స్టైల్గా ఉంది తెలుసా. సో ఏంటి స్పెషల్, వాకింగ్కే వచ్చారా? బాబు పార్కులో కంటే తీసుకొచ్చా. మనవడు మనవరాలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, రేపు వస్తారు వాళ్ళందరూ. ఇంక సెలవులంతా మీకు మామూలుగా ఉండదు.
అంటే బాగా ఎంజాయ్ చేస్తారు అబ్బా అనుకుంటారు ఎంజాయ్ చేస్తాను. అంతే. అమ్మమ్మలో నానమ్మలు అయ్యాక ఇదే మిగిలిద్ది మనకి. వాళ్ళు వచ్చాక నాకు ఎంజాయ్మెంటే ఎక్కువ. అవును, అంతకుముందు మీరు మీ వారే ఉంటారు. ఉంటాం, ఇద్దరమే ఉంటాం. సో ఎనీవే సూపర్. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే నోరు తిరగని పదం ఇస్తాను నేను, అది మీరు ఒక 5 సార్లు చెప్పాలి. రెడీయా? ఏంటో వస్తే చెప్తాను మేడం. వస్తే చెప్తా, లేకపోతే నన్ను ఏమనకమ్మ అన్నట్టు చెప్తుంది ఇవిడి. సరే మేమేమి అన్న ఓకేనా, వస్తేనే చెప్పండి. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. బుజ్జిగాడు పొట్ట నిండా పొట్ట మాకొద్దు, బొజ్జే కావాలి. పొట్ట అనకూడదు, బొజ్జనే అనాలి. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బొబ్బున్నాడు. బొబ్బు కాదు, బొజ్జున్నాడు. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. అంతా బాగానే చెప్తున్నారు, దోశలు ఎందుకు వేస్తున్నారు చేత్తో? దోశలు వేయకుండా చెప్పాలి. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బొబ్బున్నాడు. బొబ్బు కాదు, బజ్జున్నాడు. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. బుజ్జిగాడు ఇంకా చెప్పాలా? మీరు కరెక్ట్గా చెప్పింది ఒకసారి 5 సార్లు చెప్పాలి. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. 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 మనవడికి మనవరాలకి పడుకోబెట్టి బొబ్బున్నాడు. మొత్తానికి తొక్కి నారదీసి మొత్తానికి బొజ్జో పెట్టారు. వెరీ గుడ్. మీకు బాగా సినిమాలు చూస్తారు, కొంచెమే చూస్తారు? అస్సలు చూడండి మేడం. అస్సలు చూడరా? పాత సినిమాలు కూడా ఏం చూడలేదా? అస్సలు ఎప్పుడో బీచినాడు. అమ్మో, ఎప్పుడో లాస్ట్గా చూసిన మూవీ ఏంటి మీరు? లాస్ట్గా చూసింది చిరంజీవిది 150కి 5 నెంబర్ 1 చూసారు, నచ్చిందా? నచ్చింది బాగా. అందులో చిరంజీవి టిట్టి అని మన అర్థం ఎప్పుడు వేద్దామా? పదండి అయితే నించండి. కమాన్ 3, 2, 1 టి. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నిజంగా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు నిజంగా మా అమ్మమ్మని చూసినట్టు అనిపించింది. లిటరల్లీ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మ. హాయ్ మ్యామ్. మీ పేరు? హైందవి గారు. ఈ పేరు ఎక్కడో విన్నా, హైందవి గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్. మీదేనా? నాది కాదు. అమ్మో అంట. ఓకే హైందవి గారు, ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? బాబుని తీసుకొచ్చాను ఆడుకోవడానికి. మీరు ఆడుకోరు ఎప్పుడు? ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాం. అలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది జనరల్గా? అబ్బా మనం చిన్నపిల్ల అయిపోతే బాగుండు అనిపించిందా? అవును. ఆడుకోవడానికి మాత్రమేనా? అన్నిటికీ. ఏ ఏజ్లో మీరు బాగా ఎంజాయ్ చేశారు? ఒకవేళ దేవుడు మీకు వరం ఇచ్చి ఆ ఏజ్లోకి వెళ్ళమంటే ఏజ్లోకి వెళ్తారు? 24 years ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ఆఫ్టర్ 24 తర్వాత ఎంజాయ్ లేదు. అయ్యో, అయితే మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ ఎంజాయ్ చేస్తారు అంటే ఊహ తెలిసినప్పటి నుంచి వెళ్తారు మేడం, అంతే కదా? అంతే. ద బెస్ట్ మెమొరీ ఏంటి 24 yearsలో? నేను ఫర్ ద ఫస్ట్ టైం జాబ్కి వెళ్ళినప్పుడు, లెక్చరర్గా జాబ్కి ఎంట్రీ. నాకు ఇష్టం. లెక్చరర్తో మాట్లాడుతున్నాం మనం. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? మ్యాథ్స్. నా ఫేవరెట్ సబ్జెక్ట్. అందరూ మ్యాథ్స్ కష్టం అనుకుంటారు, నాకు ట్రిగ్నోమెట్రీ తప్ప అన్నీ ఈజీ అనిపిస్తుంది. ట్రిగ్నోమెట్రీ రాదు ఎందుకంటారు? అదే బాగుంటుంది కాబట్టి. నాకు గుర్తుండదండి ఆ డిగ్రీలు, ఆ తేటాలు, అవి మనకు గుర్తుండవు. అవి చూస్తుంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి అనుకుంటారు, కానీ అవి ఈజీగా ఉంటాయి యాక్చువల్గా గుర్తుపెట్టుకోవడానికి. గాదెలో కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలో 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 కందిపప్పు గాది కింద పందికొక్కు. చాలు. అది నేను చాలు చెప్పలేదే, మీరు చాలు చెప్పారండి. సరే మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరోనా? రవితేజ. గారు. మీ వారని చెప్పచ్చుగా, పాపం ఆయన చూసి పొంగిపోతూ ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నారా సార్? హాయ్ సార్. సార్ ఆయన ఆల్వేస్ ఉంటారు. రవితేజ గారి మూవీస్లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్? ఖడ్గం. ఎందుకు తెలీదు, ఏదో సాంగ్స్ బాగుంటాయి దాంట్లో, బాగా ఇంట్రెస్టెడ్. మన కోసం పాడతారు మేడం. నాకు పాటలు రావు. నేను పాడతాను పక్క నుంచి ఒక 2 లైన్లు. మేడం నేను ఉన్నాను, మే హూనా, నన్ను నమ్ముకోండి, అసలు మా మ్యాథ్స్ వినేవాళ్ళు కూడా వినరు. మళ్ళీ రేపు మేడం అమ్మో హిందీ మేడం పాడరా అని వినరంటారా? సరే అయితే డైలాగ్ చెప్తాను, చాలా చిన్నది. ఒక్క ఛాన్స్ చెప్పాలి. చెప్పలేను, నవ్వుతూనే చెప్తా. ఒక్క ఛాన్స్. అంత సింపుల్ గా అడిగితే ఇయర్ మేడం, సినీ ఫీల్డ్ అది. ఏడుస్తూ ఒక ఛాన్స్ వచ్చేసింది, చాలా. 6 అడుగులు ఛాన్స్ వచ్చింది అయితే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. మీ పేరు? ప్రసాద్.
ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు? నేను క్వాలిటీలో ఇన్ఛార్జ్ టొబాకో కంపెనీ, టొబాకో కంపెనీ. మరి క్వాలిటీ బాగా చెక్ చేస్తున్నారా? అందుకని దాంట్లో చేస్తున్నప్పుడు జనరల్గా ఫస్ట్ చూడంగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి మీరు? అది డిపెండ్ మనిషిని బట్టి ఉంటుంది. అది నేనే అమ్ముతున్నాను, ఇదిగోండి ఇదే టొబాకో. అడగండి. క్వాలిటీ దాంట్లో టొబాకో క్వాలిటీ అంత ఉంటుంది. 100% తాగితే మొత్తం ఎక్కిపోద్దండి అంతే. అంతే అంతే. ఇప్పుడు నేను వదిలేస్తారు నన్ను ఇంకా? ఏముంది, మీకు కావాల్సింది మచ్చు కావాలి కాసేపు. నాకు కాదులేండి. మీరు అన్నారు కాబట్టి మీకు అన్నా. ఓకే డన్. ఏంటి సార్ స్పెషల్ పార్క్? పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ రిలాక్సేషన్. ఎంత ప్రజల్లో ఉన్నా ఈ పిల్లలు ఆడుకుంటా ఉంటే మనకి మెయిన్ మన దగ్గర ఉండరు. మనం అక్కడ ఆ స్థాయిలోకి వెళ్ళిపోతాం. మెయిన్ మన దగ్గర ఉండరు కాబట్టి వాళ్ళు చక్కగా ప్రశాంతంగా మనల్ని వదిలేసి ఉంటారు కాబట్టి. అలా ఏం ఉండదు. నేను ఇక్కడ ఉండను కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువసేపు స్పెండ్ చేస్తాను. అబ్రాడ్స్లో ఉంటాను. అబ్రాడ్స్ ఎక్కడ? దుబాయ్. దుబాయ్లో ఎక్కడ? రజుల్ ఖైమాలో. అక్కడ నాకు తెలుసు అది, కానీ ఆయనకు తెలియదు అంది. నాకు తెలుసు అన్న విషయం. సో ఎనీవే సూపర్. సార్ దుబాయ్లో గోల్డ్ రేట్ తక్కువ అంటారు, నిజమేనా? ఏం ఉండదండి, ఒకటేనండి ఎక్కడైనా. వరల్డ్ వైడ్ రేట్ అది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. మీకు ఒక నోరు తిరగని పదం ఇస్తాను. నాకు జనరల్గానే ఏది జరగదు. తిప్పుదాం సార్. నేను మీకు చిన్నది ఇద్దాం అనుకుంటున్నాను, ఓకేనా? రెడ్ బ్లడ్, బ్లూ బ్లడ్, అంతే. రెడ్ బ్లడ్, బ్లూ బ్లడ్. 5 times ఫాస్ట్. రెడ్ బ్లడ్, బ్లూ బ్లడ్. 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 చెప్పేశారు. ఓకే. ఏంటి ఇంకా మీ స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, నథింగ్. పీస్ఫుల్గా వెళ్ళడమే, అదే టాలెంట్. సినిమాలు బాగా చూస్తారా? లేదు. లేదు. దుబాయ్లో సినిమా థియేటర్లు ఉంటాయా? ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇండియాలో బాగుంటాయి, దుబాయ్లో బాగుంటాయా? నేను వెళ్ళలేదండి, కానీ చూసే అంతవరే బయట నుంచి. బయట నుంచి చూసారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అదేం లేదు. హీరోయిన్ ఎవరు ఏం లేదు. మా ఆవిడని చెప్పచ్చుగా. మీకు బిర్యానీ చేసి పెడతారు వెళ్ళంగానే. మిస్ అయిపోయింది, నాకు ఈ ఐడియా రాలేదని ఫీల్ అవుతున్నారు ఆయన. జనరల్గా సినిమాలు చూస్తారు. అసలు లాస్ట్గా చూసిన మూవీ ఏంటి మీరు? అంటే నేను లాస్ట్గా కాలేజ్ టైంలో ఉన్నప్పుడు కాలేజా? హరే రామ్ కృష్ణ జగన్నాథ ప్రేమ హే క్యా హువా. ఇంకా అయిన తర్వాత ఇంకా పోరాటంలోకి వెళ్ళిపోవడం. ఇంకా లాస్ట్గా చూసింది థియేటర్లో ఏ మూవీ? చూసింది తెలుసుకోవాలని క్యూరియాసిటీ నాకు పెరిగిపోయింది. నాగార్జున సినిమా మన్మధుడు అనుకుంటా. 2 ఆ 1 ఆ? 1 సార్ నేను పుట్టలేదు సార్, తెలుసా సార్? 1 థియేటర్లో చూసారంట. అమ్మ బాబోయ్, తక్కువ సినిమాలు తక్కువ. మన్మధుడు అంటే అర్థమైపోయింది సార్. మీరు మళ్ళీ తక్కువ అని చెప్పక్కర్లేదు. అసలు మాకు బాగా అర్థమైపోయింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈరోజు ప్రోగ్రామ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ ఏసీటీ. దిస్ ఈస్ సౌజన్య సైనింగ్ ఆఫ్. బాయ్. ఓసారి ట్రై చెయ్యి